నమస్కారం. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ 100% జరుగుతలేదు, అన్నీ లేనిపోని ముచ్చట్లు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న వాళ్ళు రాస్తారోకో కార్యక్రమం సుల్తానాబాద్ మండలంలో పెట్టడం జరిగింది. ఈ రాస్తారోకో కార్యక్రమంలో అసలు వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కొద్దిగానన్నా ఆలోచన విధానం, వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, మనం ఏం చేసినాం మన రైతులకు అని చెప్పి కొద్దిగా జ్ఞానం ఉండాలి. ఫస్ట్ చేసింది ఏమి లేదు, గుండు సున్నా. వాళ్ళు ఏదైతే రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారో, 100% మేము చేసినామని చెప్పి చెప్తా ఉన్నారో, ఆ రోజు మీరు చేసినటువంటి రుణమాఫీ 4 సార్లు వేసినారు. ఒకసారి రుణమాఫీ చేస్తే రైతుకు ₹1,00,000 అప్పు ఉంటే బ్యాంకులో తాపకి 25,000, తాపకి 25,000, తాపకి 20 ఇట్లా 4 సార్లు వేసినారు. ఆ 4 సార్లు వేస్తే మాకు రాలే డబ్బులు. పేర్లు చెప్తా ఉన్నా వినండి మీరు, ఎవరెవరికి మాఫైందో. ఈ టౌన్ ప్రెసిడెంట్, సుల్తానాబాద్ టౌన్ ప్రెసిడెంట్ పార్పల్లి గుణపతికి కూడా ₹1,00,000 మాఫైంది. ఏదైతే 10వ వార్డులో కౌన్సిలర్ ఉన్నాడో అనుమల బాబురావు కూడా మాఫైంది అప్పు. ఏదైతే మన సుల్తానాబాద్ గొల్లపల్లి కౌన్సిలర్ ఉన్నాడో గోపి కూకట్ల గోపి అని ఉన్నాడో వాళ్ళ తల్లి పేరు మీద ₹1,00,000 మాఫైంది. ఇంకొకటి ఇంకొక వ్యక్తి పోయిన ముత్యారు అంతకుముందు మన మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఆయనకు కూడా మాఫైంది. గొట్టం అన్యాయం చెప్పి పాపం మా చచ్చిపోయి ఎక్కువ మా గొట్టం మల్లన్న వాళ్ళ తమ్ముడు, ఆ మల్లన్న తమ్ముడు అన్యాయం కూడా ₹1,00,000 మాఫైంది. మీ అందరికి మాఫైనాక కూడా మీరు వచ్చి రోడ్డు మీద కూర్చుండి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటే మీకు కొద్దినన్నా ఆలోచన జ్ఞానం. మీరు ఏమన్నా రైతులైతున్నామో మంచిగుండు, పొలంలో దిగి నాటు పెట్టి గోసి పెట్టుకొని జంబు కొడితే మీకు తెలుస్తుండే అప్పు మాఫ్ అంటే ఏందనేది. మీకు ఏం తెలుస్తుంది? రోడ్డు మీద వచ్చి కూర్చుండే వ్యక్తులకు ఏమీ తెలియదు. ఒకటే విషయం, టీఆర్ఎస్ వాళ్లకు మీరు రైతులకు చేసింది ఏం లేదు, మేము చేస్తూ ఉంటే మీరు జీర్ణించుకుంటలేరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వము, పేదల ప్రభుత్వం. ఈనాడు సామాన్యులకు, పేదలకు అందరికి కూడా మరి న్యాయం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. అదేవిధంగా ఈనాడు మరి పెద్దపల్లి జిల్లా లోపల కూడా మా యొక్క మంత్రివర్యులు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మరి మా పెద్దపల్లి జిల్లా లోపల మరి నియోజకవర్గంలో మరి ప్రజాబంధు, మరి ప్రజల మనిషి అయినటువంటి విద్యన్న ఆధ్వర్యంలో ప్రతి పేదవానికి అనేక రకాల సంక్షేమ పథకాలు సహాయం జరుగుతున్నది. మరి అటువంటిది కళ్ళు లేని ధృతరాష్ట్రంలాగా, కబోదిలాగా ఏదో మాట్లాడడం, రుణమాఫీ కాలేదు ధర్నా చేస్తున్నాడు. సిగ్గుండాలి, కొద్దిగా సిగ్గు అనిపించాలి ధర్నా చేసేటోళ్ళకు. అసలు రుణం రేవంత్ రెడ్డి గారు మాఫీ చేసిన రుణం తీసుకొని వచ్చి రోడ్డుగా మాఫీ కాలేదని చేస్తున్నాడు. మొదలు నువ్వు తీసుకున్న రుణం ప్రభుత్వాన్ని రికవరీ అయ్యి రిటర్న్ కట్టు, అప్పుడు రోడ్డు మీదకి రా. అప్పుడు ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గమనిస్తున్నారు మీరు. ఎందుకంటే మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే అబద్ధాలు తునుగుట్టింది. ఆ అబద్ధాలు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు భరించారు, ఇప్పుడు భరించే పరిస్థితి లేరు. ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అందరికీ అందుతున్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలలో ప్రజలు మీ అందరికీ గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇదే విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే దానికి ప్రాయచిత్తంగా మరి మేము మీ వెంట పడితే మాత్రం ఎక్కడ కూడా ఆయనతో కూడా మీరు ఎవరు కనబడరు. అది గుర్తుంచుకోవాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, తప్పుడు విధానాలు మానుకోవాలని చెప్పి కోరుచున్నాం.